ముస్లింలకు ఇస్తున్న 4% ప్రత్యేక రిజర్వేషన్లకు వైసీపీ కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా గుర్తు చేశారు. ఇంత స్పష్టమైన హామీ చంద్రబాబు ఇస్తారా అని ఆమె నిలదీశారు. జగన్ సర్కార్ ముస్లిం సమాజానికి అన్ని విధాలా న్యాయం చేస్తుందని చెప్పారు. ముస్లింలు ఎప్పుడు జగన్ కు అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ మేరకు నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు రౌడీయిజం, గుండాయిజంతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. కానీ మేము మంచితనంతోనే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వాళ్ళంతా మరి జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న కలవడం జరిగింది. అయితే ప్రతి ఒక్క విషయంలో మీరు చూసుకుంటే ఎందుకు కలిశారు అనే వాటికి ఒకే ఒక సమాధానం ఏంటంటే, మేము ముస్లింలము, మేమందరం కలిసి ఇండియన్స్ అని చెప్పి చెప్పుకోవడానికి నిజంగానే మేము గర్వంగా ఉన్నాము. మేమందరం కలిసికట్టుగా ఉన్నాము. మమ్మల్ని ఎందుకు విడదీస్తున్నారు? మేము ఈరోజు మీరు చూసుకుంటే 4% రిజర్వేషన్ గురించి ఒక ఎక్స్ సీఎం మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఏమన్నారంటే, నేను ఖచ్చితంగా 4% రిజర్వేషన్ గురించి మాట్లాడతాను, బీజేపీ వాళ్ళతో మాట్లాడి దాన్ని ఫైట్ చేసి తీసుకొని వస్తానన్నారు. కానీ ఆయనతో కలిసి ఉన్న కూటమిలో కలిసి ఉన్న బీజేపీతో వీళ్ళు వెళ్ళి చెప్పకండి కాదు, చెయ్యకండి, మా వాళ్ళు ఉన్న 9% మైనారిటీస్ ఇబ్బంది పడుతున్నారు, 4% రిజర్వేషన్ అనేది వాళ్ళ హక్కు అని చెప్పి చెప్పలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మీరు సభలోనే చెప్పారు, 4% రిజర్వేషన్ గురించి నేను ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తాను, కోర్టులో వేస్తాను, దాన్ని ఎలాగైనా నేను ఖచ్చితంగా ఆపుతాను, 4% రిజర్వేషన్ తీసేయడానికి నేను ఒప్పుకోను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ధైర్యవంతుడిగా ఒక మైనారిటీలకి అడ్డుగా నుంచొని కంచుగా నుంచొని మా అందరికీ తోడున్నారు. మరి అలాగే నిజంగానే అలాంటి వ్యక్తికి తోడుంటేనే దాదాపుగా 9% ఉన్న మైనారిటీస్కి న్యాయం జరిగినట్టుంటుందని, అలాగే ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోగలమని ఈ రోజున్న మేము 9% ఉన్న మైనారిటీస్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఆలోచిస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి మైనారిటీస్ పట్ల ఏ విధమైన మరి వాళ్ళ మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత కానీ, దృష్టి కానీ, వాళ్ళ సంక్షేమం కానీ, వాళ్ళ అభివృద్ధి కానీ ప్రతి విషయంలో కూడా మా అందరికీ తోడున్నారు. మైనారిటీసే కాదు, మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అని చెప్పి ప్రతి దాంట్లో కూడా మేమందరం కలిసే ఉన్నాము, ప్రతి కుటుంబంలో కూడా నేను ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకేతం అయితే ఇచ్చారు. మీరు ఈ వ్యత్యాసం చూడండి, ప్రతి ఒక్క చోట కూడా ఒక్కసారి మీరు అన్ని వ్యత్యాసాలు చూసుకుంటే ఎక్కడ కూడా పోలిక లేకుండా పోతుంది. సంక్షేమంలో మరి చంద్రబాబు నాయుడు గారు 0, జగన్మోహన్ రెడ్డి గారు 98%. అలాగే మీరు చూసుకుంటే అభివృద్ధిలో మరి ఆయన చెప్తున్న మరి బిల్డింగ్లు కానీ, అభివృద్ధి అంటే రాజధాని అని చెప్పి రాజధాని ప్రాంతంలో నాకు తెలిసి శిలాఫలకాల వరకే పరిమితమయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే మీరు మరి ఇన్ఫోసిస్ కంపెనీ కానీ, లేకపోతే మెడికల్ కాలేజెస్ కానీ, లేకపోతే ఫిషింగ్ హార్బరే కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ 0, ఇక్కడ మళ్ళీ 100%. అలాగే మీరు చూసుకుంటే